Hello Kushikim James, how are you all? ఈ రోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో పీరియాడిసిటీ అండ్ ద లిస్ట్ ఆఫ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ చూసే సిరీస్ లో భాగంగా నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ అండ్ ఇట్స్ ఎలక్ట్రాన్ నెగటివిటీకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే చూడబోతున్నాం అనమాట. ఈ ఎలక్ట్రాన్ నెగటివిటీ గురించి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి అండ్ అన్ని పీరియాడిసిటీ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ గురించి చాలా వీడియోస్ అన్ని ఒక సిరీస్గా ఇచ్చాను. ఈ సిరీస్లో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో కదా అనుకోవచ్చు, ఎందుకంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీకి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇచ్చాను. సో మొత్తము పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో పీరియాడిక్ ప్రాపర్టీస్ గురించిన కంప్లీట్ సిరీస్ అయితే ఈ వీడియోతో మనకి ఎండ్ అవుతుంది. అండ్ దీని అప్లికేషన్స్గా అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్కి సంబంధించిన అప్లికేషన్స్గా ఫర్దర్గా ఏమైనా ఎంసీక్యూస్ కానీ అలా ఏమైనా డిస్కస్ చేయాల్సి ఉంటే తప్పకుండా డిస్కస్ చేస్తాను. మీకు ఈ పర్టికులర్ టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఒక డీటెయిల్డ్ వీడియోస్ అయితే నేను మీకు చేసి అప్లోడ్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతోంది ఎలక్ట్రాన్ నెగటివిటీకి సంబంధించిన అప్లికేషన్స్. అంటే మనము ఈ ఎలక్ట్రాన్ నెగటివిటీని యూజ్ చేసేసి ఏ కాన్సెప్ట్స్ అనలైజ్ చేయగలుగుతాము, అండర్స్టాండ్ చేయగలుగుతాము, అలాగే ఏ డిఫరెన్సెస్ని మనము అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము అనేది అయితే కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ ప్రాపర్టీ మనము డిస్కస్ చేయగలిగింది ఏంటి బై యూజింగ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనమాట. ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్ ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ మెటలా నాన్ మెటలా అనేది మనం డిస్కస్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఎలక్ట్రాన్ నెగటివిటీ మీద తెలిస్తే మనం డిస్కస్ చేయొచ్చు. ఈ మెటాలిక్ క్యారెక్టర్కి ఎలక్ట్రాన్ నెగటివిటీకి డిఫరెన్స్ ఏంటి, రిలేషన్ ఏంటి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఏదైనా ఒక ఎలిమెంట్కి ఎక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంది అంటే అది తక్కువ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దేనికైనా తక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంది అంటే ఎక్కువ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, రివర్స్లో ఉంటుంది అన్నాం. ఎలక్ట్రాన్ నెగటివిటీ తక్కువ ఉంటే మెటల్స్, ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువ ఉంటే నాన్ మెటల్స్. అలాగే మెటాలిక్ నేచరు పీరియాడిక్ టేబుల్లో మనం చూస్తున్నప్పుడు ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్, పైనుంచి కిందకు వస్తున్నప్పుడు మెటాలిక్ నేచర్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఏ పర్టికులర్ గ్రూప్ మనం తీసుకున్నా సరే పైనుంచి కిందకి అబ్జర్వ్ చేస్తూ వచ్చినప్పుడు పైన ఉన్న ఎలిమెంట్ కంటే కింద ఉన్న ఎలిమెంట్కి మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అలాగే ఇదే మెటాలిక్ నేచరు ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్ కనుక మనం తీసుకుంటే పీరియడ్ అంటే లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాము, గ్రూప్ అంటే టాప్ టు బాటమ్ తీసుకుంటాం కదా. సో అలాగా పీరియడ్లో ఎప్పుడైతే మనం లెఫ్ట్ టు రైట్ అబ్జర్వ్ చేస్తామో ఈ మెటాలిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. ఎందుకని ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి దీనిని మనం ఎలక్ట్రాన్ నెగటివిటీ మీద డిపెండ్ అయ్యి అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఏంటి అంటే బాండ్ లెంత్. అంటే బాండ్ లెంత్, ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ మాలిక్యూల్కి సంబంధించిన బాండ్ లెంత్ అనేది ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ ద ఆటమ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బాండ్, ఆ బాండ్లో ఏ ఎలిమెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ద బాండ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డెల్టా ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఈ డెల్టా ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఏంటి అంటే ఏవైతే రెండు ఎలిమెంట్స్ బాండ్ ఫామ్ చేస్తున్నాయని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుందాం కాసేపు. ఈ ఏబి అనే ఆటమ్స్ కనుక మనకి బాండ్ ఫామ్ చేసి ఏబి అనే మాలిక్యూల్ కనుక ఫామ్ చేస్తూ ఉంటే ఈ బాండ్ లెంత్ అనేది ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రాన్ నెగటివిటీస్ ఆఫ్ ద బాండెడ్ ఆటమ్స్ నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఏ అండ్ బి అవుతాయి కాబట్టి ఏ అండ్ బికి సంబంధించిన ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ మీద డిపెండ్ అయ్యి బాండ్ లెంత్ ఉంటుంది అనమాట. అది కూడా ఇన్వర్స్. అంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే తక్కువ బాండ్ లెంత్ ఉంటుంది, తక్కువ ఉంటే ఎక్కువ బాండ్ లెంత్ ఉంటుంది. దీనికి నేను వెరీ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకొచ్చాను, హైడ్రో హాలోజన్స్. ఓకేనా, హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్ అండ్ హెచ్ఐ ఇవి తీసుకున్నాను. సో మనకు తెలుసు హెచ్ఎఫ్కి హైడ్రోజన్కి, ఇక్కడ హైడ్రోజన్ అన్నింటికీ కూడా హైడ్రోజన్ అనేది కామన్గా ఉంది అండ్ హైడ్రోజన్ కాంబినేషన్లో నేను హాలోజన్స్ తీసుకున్నాను. అండ్ నాకు తెలుసు ఫ్లోరిన్కి అన్నింటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంది. సో ఎప్పుడైతే నేను హెచ్ఎఫ్ని కంపేర్ చేశానో ఈ ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడైతే చాలా ఎక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ ఉందో వాటికి సంబంధించిన బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది. సో హెచ్ఎఫ్ విల్ బి షార్టర్ ఇన్ బాండ్ లెంత్ కంపేర్ టు హెచ్సిఎల్, హెచ్బిఆర్ అండ్ హెచ్ఐ. ఓకేనా. సో దీనివల్ల మనకేమవుతుంది, హెచ్ఎఫ్ హ్యాస్ ద మినిమం బాండ్ లెంత్ బికాస్ ఆఫ్ మచ్ డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రాన్ నెగటివిటీస్. హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్యలో ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాటికి సంబంధించిన బాండ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇలాగే బాండ్ లెంత్కి సంబంధించి మనము ఒక రూల్ అయితే చేర్చుకున్నాం ఇంతకుముందు, షూమేకర్ అండ్ స్టీవెన్సన్ రూల్. ఆ రూల్ ప్రకారం ఏం చెప్పాం మనము, ఇన్ అ డయాటామిక్ మాలిక్యూల్ ద ఎలక్ట్రాన్ నెగటివిటీస్ ఆఫ్ ఏ
and B have more difference, then actual bond length will be reduced. ఒకవేళ ఏకి బీకి మధ్యలో కనుక చాలా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటే అప్పుడు బాండ్ లెంత్ అనేది తగ్గుతుంది అని చెప్పాం. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాము, యాజ్ పర్ ద షూమేకర్ అండ్ స్టీవెన్సన్ ద రిడక్షన్ ఇన్ ద బాండ్ లెంత్ డిపెండ్స్ అపాన్ ద డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ ఆటమ్స్ బై ఫాలోయింగ్ మేనర్. ఒక పద్ధతి ఇచ్చాము, ఆ పద్ధతి ప్రకారం తగ్గుతుంది అని చెప్తాము బాండ్ లెంత్. సో ఈ రిలేషన్ ఏంటి అంటే డెల్టా ఏబి, ఈ డిఏబి అంటే బాండ్ లెంత్ అనుకుందాం. ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ న్యూక్లియస్ నుంచి బి న్యూక్లియస్ వరకు మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనము బాండ్ లెంత్ అనుకుంటాము, దాన్ని డిఏబిగా కన్సిడర్ చేస్తాం. సో ఈ డిఏబి ఎలా ఉంటుంది అంటే రేడియస్ ఆఫ్ ద ఏ, ఇది ఏ ఆటము ఇది బి ఆటమ్ కనుక అనుకుంటే డిఏబి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే రేడియస్ ఆఫ్ ద ఏ, అంటే మనకి తెలుసు ఆటమ్స్ అన్ని మనం స్పేరికల్గా అనుకుంటున్నాము. సో రేడియస్ ఆఫ్ ద ఏ ప్లస్ రేడియస్ ఆఫ్ ద బి యాడ్ చేసి ఈ మైనస్ దానిలో నుంచి ఇంత ఫ్రాగ్మెంట్ని తీసేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే 0.09 ఇంటూ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి. ఎక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ అని ఏంటంటే రెండు ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ అనుకుంటే దేనికైతే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో దాన్ని ఏ అనుకుంటాము, దేనికైతే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో దాన్ని బి అనుకుంటాము. సో ఈ ఫార్ములా ప్రకారము మనము బాండ్ లెంత్ని షూమేకర్ అండ్ స్టీవెన్సన్ లా ప్రకారము బాండ్ లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఆల్రెడీ ఒక న్యూమరికల్ అయితే సాల్వ్ చేస్తాము. దానికి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూసేయండి. ఓకేనా. సో అలాగే ఈ బాండ్ లెంత్ తర్వాత మనం ఎలక్ట్రోనెగటివిటీని యూజ్ చేసి నెక్స్ట్ చూసే అప్లికేషన్ ఏంటి అంటే బాండ్ ఎనర్జీ. ఈ బాండ్ ఎనర్జీ అంటే ఏంటి, బాండ్ ఎనర్జీ అనేది బాండ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే బాండ్ లెంత్ చిన్నగా ఉంటే ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి మనకి చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. బాండ్ లెంత్ ఎక్కువ ఉంటే, పొడవుగా ఉంటే బాండ్, దాన్ని బ్రేక్ చేయడానికి మనకు కొంచెం ఎనర్జీ అయితే సరిపోతుంది. సో బాండ్ లెంత్ బాండ్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అలాగే ఈ బాండ్ ఎనర్జీ అండ్ చేంజ్ ఇన్ ద ఎలక్ట్రోనెగటివిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎందుకని బాండ్ లెంత్ చేంజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. సో బాండ్ ఎనర్జీ అండ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఓకేనా. అండ్ డెల్టా ఈ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏం చెప్పాము, డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్. ఏ ఆటమ్స్ అయితే బాండ్లో పార్టిసిపేట్ చేసాయో వాటికి సంబంధించిన డిఫరెన్స్ని మనము డెల్టా ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్తాము. సో ఇక్కడ కూడా నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్ అండ్ హెచ్ఐ. సో దీనికి సంబంధించిన బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, హెచ్ఎఫ్కి సంబంధించిన బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బాండ్ లెంత్ అనేది హెచ్ఎఫ్కి చాలా తక్కువ ఉంటుంది. సో బాండ్ ఎనర్జీ అనేది హెచ్ఎఫ్కి చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అదే స్టేట్మెంట్ని చెప్తున్నాను చూడండి, హెచ్ఎఫ్ హ్యాస్ మినిమం బాండ్ లెంత్ అండ్ మ్యాక్సిమం బాండ్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ద మచ్ డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్. హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్యలో ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండటం వల్ల హెచ్ఎఫ్ అనేది స్మాలెస్ట్ బాండ్ లెంత్ ఉంటుంది, హెచ్ఎఫ్కే హైయెస్ట్ బాండ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో అలాగే ఎలక్ట్రోనెగటివిటీకి సంబంధించి ఇంకొక అప్లికేషన్ మనం ఏం చెప్తాము అంటే ద ఎసిడిక్ స్ట్రెంగ్త్ అండ్ ద బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మాలిక్యూల్. కొన్ని మాలిక్యూల్స్ మనం తీసుకుంటాము, ఆ మాలిక్యూల్స్లో ఇది స్ట్రాంగ్లీ ఎసిడిక్, ఇది వీక్లీ ఎసిడిక్, అలాగే ఇది స్ట్రాంగ్లీ బేసిక్, ఇది వీక్లీ బేసిక్ అని కొన్నిసార్లు చెప్తుంటాం కదా. ఆ ఎసిడిక్ అండ్ బేసిక్ స్ట్రెంగ్త్ని డిసైడ్ చేసేది కూడా మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనమాట. ఓకేనా. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకొస్తున్నాను అంటే నేచర్ ఆఫ్ ద నాన్ మెటాలిక్ హైడ్రేట్స్. నాన్ మెటాలిక్ హైడ్రేట్స్ అంటే ఏంటి, నాన్ మెటల్ హైడ్రోజన్ కలిపి ఉన్న మాలిక్యూల్స్. సో వీటిలో ఎలా డిసైడ్ చేస్తాము అంటే ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాండ్ ఎనర్జీ. మనం ఆల్రెడీ బాండ్ ఎనర్జీ గురించి మాట్లాడాము. సో ఆ మాలిక్యూల్ అనేది స్టెబిల్గా ఉండాలి అంటే ఎక్కువ బాండ్ ఎనర్జీ ఉండాలి. ఇది జనరల్గా చెప్తాం, ఏ మాలిక్యూల్ అయినా సరే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. బాండ్ ఎనర్జీ డెఫినేషన్ చెప్పుకోవాలి మనం కావాలంటే. ఇక్కడ ఏంటి బాండ్ ఎనర్జీ డెఫినేషను, ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆర్ 1 mole ఆఫ్ ద బాండ్స్ ఈజ్ కాల్డ్ బాండ్ ఎనర్జీ. సో ఎప్పుడైతే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో మాలిక్యూల్ ఎక్కువ స్టేబుల్గా ఉన్నట్టు, అంటే ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఆ మాలిక్యూల్ ఎక్కువ స్టేబుల్గా ఉన్నట్టే కదా. చాలా కొంచెం ఎనర్జీ ఇవ్వగానే అది బ్రేక్ అయిపోతుంది అంటే మాలిక్యూల్ అన్స్టేబుల్గా ఉన్నట్టు. సో స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఆర్డర్ ఆఫ్ ద స్టెబిలిటీ ఆఫ్ హైడ్రోహాలైడ్స్, మళ్ళీ హైడ్రోహాలైడ్స్ తీసుకొచ్చాను. సో బాండ్ ఎనర్జీ హెచ్ఎఫ్కి చాలా ఎక్కువ ఉంటుందని ఇంతకుముందు స్లైడ్లో కూడా చెప్పుకున్నాము. అంటే దాని ప్రకారమే స్టెబిలిటీ కూడా హెచ్ఎఫ్కి ఎక్కువ ఉంటుంది. సో హెచ్ఎఫ్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే
ఎసిడిక్ స్ట్రెంగ్త్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఎసిడిక్ స్ట్రెంగ్త్ హెచ్ఐకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? యాసిడ్ అంటే డెఫినేషన్ తెలిస్తే నీకు తెలుస్తుంది. యాసిడ్ అంటే డెఫినేషన్ ఏంటి? ద మాలిక్యూల్ విచ్ కెన్ డొనేట్ H+ అయాన్స్ ఈజీలీ. త్వరగా H+ అయాన్స్ ఎవరైతే ఇస్తారో దాన్ని యాసిడ్ అంటాం. సో హెచ్ఎఫ్ అనేది ఎక్కువ బాండ్ ఎనర్జీ ఉంది కాబట్టి దేనికి తక్కువ బాండ్ ఎనర్జీ ఉంది? హెచ్ఐకి తక్కువ బాండ్ ఎనర్జీ ఉంది. అంటే హెచ్ఐ అనేది త్వరగా H+ బయటకి ఇస్తుంది అని చెప్తున్నాము. సో ఏదైతే H+ త్వరగా బయటకి ఇస్తుందో అది స్ట్రాంగ్ యాసిడ్ నాకు. సో హెచ్ఐ విల్ బి మోర్ స్ట్రాంగ్ యాసిడ్ కంపేర్ టు HBr, HCl అండ్ HF అన్నమాట. అలాగే మనకి 5th A గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నైట్రోజన్ ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్స్. NH3, PH3, ASH3, SbH3 అండ్ BiH3. వీటన్నింటిలో కూడా ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే ఈ ట్రెండ్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇవి కూడా స్టెబిలిటీ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించిన థర్మల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది. సో ద థర్మల్ స్టెబిలిటీ విల్ డిక్రీజ్, ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. BiH3కి ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, థర్మల్ స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ ఇది ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ మనం చెప్పింది నేచర్ ఆఫ్ ద నాన్ మెటాలిక్ హైడ్రేట్స్. ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నాన్ మెటాలిక్ హైడ్రేట్స్ గురించి చెప్పాము. నెక్స్ట్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ ద హైడ్రాక్సైడ్స్. మనకి హైడ్రాక్సైడ్స్ ఉన్నాయి. అంటే హైడ్రాక్సైడ్స్ మనకి AOH, AO-, X- ఇవి ఉంటాయి కదా. ఈ హైడ్రాక్సైడ్స్ నేచర్ను కూడా మనం చెప్పగలుగుతాం అన్నమాట. సో ఎలా చెప్తాం చూడండి. AO- ప్లస్ H+ ఇచ్చినప్పుడు అంటే మనకి AOH అనేది హైడ్రాక్సైడ్. ఇది మెటల్ హైడ్రాక్సైడ్, నాన్ మెటల్ హైడ్రాక్సైడ్ అనేది మనకు తెలియదు. సో ఇది ఈ మాలిక్యూల్ నేను తీసుకున్నప్పుడు ఇది డిసోసియేషన్లో కనుక వెళ్తే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఏముంటాయి? AO- వచ్చి H+ ఇచ్చేయచ్చు, ఆర్ A+ వచ్చి OH- ఇవ్వచ్చు. అంటే AOH నేచర్ని బట్టి ఒకవేళ AOH అనేది నాకు యాసిడ్ అయితే ఈ రియాక్షన్ జరుగుతుంది, AOH అనేది నాకు బేస్ అయితే ఈ రియాక్షన్ జరుగుతుంది. ఎందుకని? డెఫినేషన్ ఆఫ్ అన్ యాసిడ్ ఈజ్ ద మాలిక్యూల్ విచ్ కెన్ డొనేట్ H+. ఒకవేళ H+ ఇస్తే AOHని యాసిడ్ అంటాము, OH- ఇస్తే దాన్ని బేస్ అంటాము. అలాగే ఎంత త్వరగా ఇస్తుందో అంత స్ట్రాంగ్ యాసిడ్, OH- ఎంత త్వరగా ఇస్తుందో అంత స్ట్రాంగ్ బేస్ అన్నట్టు కదా. సో ఈ నేచర్ ఆఫ్ ద హైడ్రాక్సైడ్ డిసైడ్ చేసేది కూడా మనకి ఎలక్ట్రోనెగటివిటీనే. సో ఎలా చెప్తాము అంటే బై గ్యాలిస్. యాజ్ పర్ గ్యాలిస్ మనం ఫస్ట్ ఏం చెప్తున్నామంటే ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A ఈజ్ లెస్ దాన్ 1.7 కంటే తక్కువ ఉంటే దెన్ AOH విల్ బి బేసిక్ ఇన్ నేచర్. ఎప్పుడైతే A అంటే ఏదైతే తీసుకున్నామో దీనికి సంబంధించిన ఎలక్ట్రోనెగటివిటీ 1.7 కన్నా తక్కువ ఉంటే దాన్ని మెటల్ అంటాము. ఆ మెటాలిక్ హైడ్రాక్సైడ్ విల్ బి బేసిక్ ఇన్ నేచర్ అని చెప్తున్నాము. దానికి బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకొచ్చాను చూడండి. ఇఫ్ AXO ద డిఫరెన్స్ ఈ ఏకి ఓకి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఓకి హెచ్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ కనుక అంటే ఇక్కడ నాకు 3 మాలిక్యూల్స్ 3 ఆటమ్స్ ఉన్నాయి. ఒక ఆటమ్ ఉంది, ఆక్సిజన్ ఒక ఆటమ్ ఉంది, హైడ్రోజన్ ఒక ఆటమ్ ఉంది. సో ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూస్తున్నాము, ఈ రెండింటి మధ్య కూడా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూస్తున్నాం అనమాట. ఏకి ఓకి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉండి ఓకి హెచ్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక తక్కువ ఉంటే దెన్ AO బాండ్ విల్ బి మోర్ పోలార్. ఏ బాండ్ ఎక్కువ పోలార్ ఉంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ పోలార్ ఉంటుంది. అప్పుడు బాండ్ ఈ రెండింటి మధ్య బ్రేక్ అవుతుంది మనకి. ఎందుకని? ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, నాకు OH- అనేది బయటకు వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? నాకు ఇది బేసిక్ నేచర్ని చూపిస్తుంది. అర్థమైందా? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే NaOH అనమాట. ఈ NaOHలో చూడండి నేనేం చెప్పాను? ఆక్సిజన్కి సోడియంకి మధ్యలో అంటే ఆక్సిజన్కి ఏ నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? సోడియం తీసుకున్నాను అనమాట. ఈ ఆక్సిజన్కి సోడియంకి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఏమో 2.6 ఉంది. ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఏమో 1.4 ఉంది. ఏది తక్కువ? OH అనేది తక్కువ. ఏది ఎక్కువ? ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ సోడియం అనేది ఎక్కువ. సో ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల నాకు ఎప్పుడైతే NaOH డిఫరెన్స్ అంటే డిసోసియేట్ అవుతుందో నాకు NaOH ఏమవుతుంది? Na+ గాను OH- గాను బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకని? దాని ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఆక్సిజన్కి నైట్రోజన్కి సంబంధించిన ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాము అంటే ఇప్పుడు ఏకి ఓకి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి OH- బయటకు వస్తుంది అని చెప్పాము. మరి అలాగే ఇంకో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఈ డిఫరెన్స్ కనుక తక్కువ ఉంటే
అప్పుడు నాకేమవుతుంది, యాజ్ పర్ ద గ్యాలిస్, సేమ్ గ్యాలిస్ ప్రకారము ఇఫ్ AOH ఈజ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ A ఈజ్ మోర్ దాన్ 1.7, ఒకవేళ 1.7 కంటే దాని ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువ ఉంటే అప్పుడు ఏని మనం నాన్ మెటల్ అంటాము. దెన్ ఇట్ విల్ బి ఎసిడిక్ ఇన్ నేచర్, అప్పుడు అది మనకు ఎసిడిక్ నేచర్ అవుతుంది. అంటే ఏంటి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏకి ఆక్సిజన్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూస్తున్నాము, ఓకే హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూస్తున్నాము. సో ఏ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో బాండ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ ఉంది, ఈ రెండింటి మధ్యలో ఎక్కువ ఉంది అన్నప్పుడు బాండ్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, అది H+ని ఇచ్చేస్తుంది మనకి. ఓకేనా, ఇఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A minus electronegativity of oxygen is less compared to the electronegativity difference between the oxygen and hydrogen, then OH bond will be more polar. ఓకే H కి మధ్యలో ఉన్న బాండ్ అనేది ఎక్కువ పోలార్ ఉంటుంది, అది మనకి బ్రేక్ అవుతుంది అని చెప్తున్నాము. సో అక్కడ మనకి H+ వస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా, ఇట్ షోస్ మోర్ ఎసిడిక్ నేచర్. సో అప్పుడేమవుతుంది, H+ బయటకు వస్తుంది కాబట్టి ఎసిడిక్ నేచర్. మనం డెఫినేషన్ చెప్పాము, ఎసిడిక్ నేచర్ అంటే ద మాలిక్యూల్ విచ్ విల్ బి గివింగ్ H+ అయాన్స్. సో అది మనకి H+ ఇచ్చేస్తుంది కాబట్టి మనకి ఓకి హెచ్కి మధ్యలో బాండ్ బ్రేక్ అయ్యి H+ వస్తుంది, O- అనేది మెటల్, నాన్ మెటల్తో పాటు పక్కకు వచ్చేస్తుంది అనమాట. నేను దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, విచ్ ఈస్ షోయింగ్ ఎసిడిక్ నేచర్, ClOH తీసుకున్నాను. సో ClOH ని తీసుకున్నప్పుడు క్లోరిన్కి ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కంపేర్ చేశాను. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆక్సిజన్ అండ్ క్లోరిన్ కంపేర్ చేసినప్పుడు ఒక 0.5 ఉంది, కానీ ఆక్సిజన్కి హైడ్రోజన్కి నేను కంపేర్ చేసినప్పుడు 1.4 ఉంది. ఏది ఎక్కువ, ఆబ్వియస్లీ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ కదా ఎక్కువ. సో నాకు బాండ్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యి నాకు H+ అనేది బయటకు వస్తుంది. సో నాకు ఇది H+ బయటకు వస్తుంది కాబట్టి నేనేమంటాను, ClOH అనేది నాకు ఎసిడిక్ నేచర్ అని చెప్తాను. సో ఏదైనా సరే హైడ్రాక్సైడ్స్ ఉన్నప్పుడు, మెటల్ హైడ్రాక్సైడ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం మెటల్ హైడ్రాక్సైడ్ అయితే కనుక బేసిక్ నేచర్లో ఉంటాయి. ఎసిడిక్ హైడ్రాక్సైడ్స్ అయితే మాత్రం, నాన్ మెటాలిక్ హైడ్రాక్సైడ్స్ అయితే మాత్రం ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. అలా కాకుండా ఈ డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి, మనము కంపారిటివ్లీ దగ్గరగా ఉన్నాయి అంటే అది మనకి ఆంఫాట్రిక్ హైడ్రాక్సైడ్స్ అని చెప్తాము. అంటే అది ఎసిడిక్ నేచర్ను కలిగి ఉంటాయి, బేసిక్ నేచర్ని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చెప్తుంది నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఇప్పటివరకు హైడ్రాక్సైడ్స్ గురించి చెప్పాము, ఇప్పుడు ఆక్సైడ్స్ గురించి చెప్తున్నాము. ఇది కూడా మనకి ఎలక్ట్రోనెగటివిటీ మీద బేస్ అయ్యి చెప్పొచ్చు. అంటే ఒక మెటాలిక్ ఆక్సైడ్ ఉన్నా, ఒక నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఉన్నా, దానికి సంబంధించిన నేచర్ని కూడా మనము దీని ఎలక్ట్రోనెగటివిటీ బేసిస్ మీద చెప్పొచ్చు అనమాట. సో బేసిక్ డెఫినేషన్స్ నేను చెప్తున్నాను అంటే, అలాంగ్ అ పీరియడ్ ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, డౌన్ ద గ్రూప్ బేసిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంగ్ ద పీరియడ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఆక్సైడ్స్కి సంబంధించి చెప్తున్నాం అనమాట. ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఆక్సైడ్స్కి సంబంధించిన ఎసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఆ ఆక్సైడ్స్కి సంబంధించిన బేసిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఎలా చెప్తాము అంటే, వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలిమెంట్ అండ్ ద ఆక్సిజన్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడము. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మనకి బోర్డ్ ఎగ్జామ్స్ కంటే కూడా JEE అండ్ నీట్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎలక్ట్రోనెగటివిటీ అప్లికేషన్స్ ఒక మాలిక్యూల్ చూడగానే, నాట్ ఓన్లీ అంటే ఈ JEEకి నీట్కే అని కాదు, కెమిస్ట్రీలో ఫర్దర్గా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవాలన్నా, ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ ఎలా మైగ్రేట్ అవుతున్నాయి, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది తెలుసుకోవాలన్నా, అలాగే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి D బ్లాక్ ఎలిమెంట్స్, P ఎలిమెంట్స్, ఇలాంటి ఎలిమెంట్స్ డిఫరెంట్ వాటి కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ చదివేటప్పుడు ఈ అప్లికేషన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ కనుక తెలిస్తే అక్కడ రియాక్షన్స్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, సో వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలిమెంట్ అండ్ ద ఆక్సిజన్, పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్కి ఆక్సిజన్కి మధ్యలో డిస్టెన్స్ కనుక పెరిగితే బేసిక్ క్యారెక్టర్ విల్ ఇంక్రీజ్. ఎందుకు, నైట్రోజన్ ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, K2O మనం తీసుకుంటే నైట్రోజన్ అనేది ఆక్సిజన్కి దగ్గరగా ఉంటుంది, జింక్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. పీరియాడిక్ టేబుల్లో మీరు ఈ పొజిషన్స్ చూడండి. అలాగే పొటాషియం అనేది ఆక్సిజన్కి వీలైనంత చాలా దూరంలో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎసిడిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే బేసిక్ క్యారెక్టర్ ఏమవుతున్నట్టు, రివర్స్లో ఉన్నట్టు కదా. అంటే Na2O ఈజ్ లెస్ దాన్ ZnO ఈజ్ లెస్ దాన్ K2O ఫర్ ద బేసిక్ క్యారెక్టర్. ఎసిడిక్ క్యారెక్టర్కి బేసిక్ క్యారెక్టర్ రివర్స్లో ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, మనకి ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ద ఆక్సైడ్ అండ్ ఆక్సీ యాసిడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ద ఆక్సైడ్ కానీ లైక్ ఆక్సీ యాసిడ్ కానీ మనం చెక్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ మీద డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ అండ్ ఎసిడిక్
ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయితే ఎసిడిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను నేను, H3PO4 తీసుకున్నాను, H3ASO4 తీసుకున్నాను, H3SbO4 తీసుకున్నాను. అంటే వీటికి సంబంధించిన ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి వాటికి సంబంధించిన ఎసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. HOF, HOCl అలాగే HOBr, HOI చూసినప్పుడు వాటి ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో వాటి ఎసిడిక్ నేచర్ కూడా డిక్రీజ్ అవుతూ ఉందన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, మనము దీనికి సంబంధించి మనము ఎలక్ట్రోనెగటివిటీని మీద డిపెండ్ అయ్యి మనం డిస్కస్ చేసే అనదర్ ప్రాపర్టీ ఏంటి అంటే నేచర్ ఆఫ్ ద బాండ్స్. మనకు తెలుసు కెమికల్ బాండింగ్ 11th క్లాస్లో కెమికల్ బాండింగ్ అనే లెసన్లో మనం చాలా టైప్స్ ఆఫ్ బాండ్స్ నేర్చుకున్నాము. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఇలా చాలా నేర్చుకున్నాము. కానీ ఈ ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అయ్యి మనము 2 బాండ్స్గా వీటిని క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటి అయానిక్ బాండ్, ఒకటి కోవలెంట్ బాండ్. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఫస్ట్ అకార్డింగ్ టు హ్యానీ అండ్ స్మిత్ ఫార్ములా. ఈ హ్యానీ అండ్ స్మిత్ ఫార్ములాని యూజ్ చేసి ఇది ఒక మాలిక్యూల్ అనేది అయానిక్ మాలిక్యూల్ ఆర్ కోవలెంట్ మాలిక్యూల్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే దీనికి సంబంధించి ఒక ఫార్ములా ఉందన్నమాట. అకార్డింగ్ టు హ్యానీ అండ్ స్మిత్ ఫార్ములా ఏంటి అంటే అయానిక్ క్యారెక్టర్ ఈక్వల్ టు 16 ఇంటూ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఆఫ్ ద 2 atoms దట్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బాండ్. ఏ అండ్ బి అనే 2 atoms కనుక బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న బాండ్ అనేది అయానిక్ బాండా కోవలెంట్ బాండా అనేది అర్థం చేసుకోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. సో 16 ఇంటూ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి ప్లస్ 3.5 ఇంటూ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఇది చేసినప్పుడు మనకి కొంత వాల్యూ వస్తుంది, ఒక నంబర్ వస్తుంది. ఈ XA అంటే ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ, XB అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి అని చెప్తున్నాము. సో ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి అనేది మనకి 2.1 కంటే పెద్దగా వస్తుందో, అటు రెండింటి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ 2.1 కంటే ఎక్కువగా వస్తుందో అప్పుడు అయానిక్ నేచర్ అనేది మోర్ దాన్ 50%. అంటే నేచర్లో ఏ బాండ్ కూడా 100% అయానిక్ కాదు, 100% కోవలెంట్ కాదు. సో మోర్ అయానిక్ నేచర్ ఉంటే జనరల్గా అయానిక్ బాండ్ అంటాము, మోర్ కోవలెంట్ నేచర్ ఉంటే జనరల్గా కోవలెంట్ బాండ్ అంటాము. సో ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది మోర్ దాన్ 2 ఉంటుందో అప్పుడు దానికి ఎక్కువ అయానిక్ నేచర్ ఉంటుంది. సో మనం ఆ బాండ్ని అయానిక్ బాండ్ అనుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి అనేది కనుక 2.1 కంటే తక్కువ ఉంటే అయానిక్ క్యారెక్టర్ అనేది లెస్ దాన్ 50% ఉంటుంది. అంటే మోర్ దాన్ 50% కోవలెంట్ నేచర్ ఉంటుంది కాబట్టి ఆ బాండ్ని మనము కోవలెంట్ బాండ్ అనొచ్చు అనమాట. ఇది అకార్డింగ్ టు ద హ్యానీ అండ్ స్మిత్ ఫార్ములా. ఇది ఒక ఐడెంటిఫికేషన్. ఇలా కాకుండా ఇంకా ఈజీగా చెప్పేది ఇంకొకటి ఉంది, అదేంటంటే గ్యాలీస్ ఎక్స్పెరిమెంట్. అకార్డింగ్ టు ద గ్యాలీస్ ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ ఈ డిఫరెన్సెస్ కనుక ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ కనుక between the 2 atoms greater than 1.7 అయితే కనుక అయానిక్ అంటాము, less than 1.7 అయితే కనుక కోవలెంట్ అంటాము. అంటే ఆ 2 ఎలిమెంట్స్కి సంబంధించిన డిఫరెన్స్ అనేది 1.7 అనేది బేస్ చేసుకుని 1.7 కంటే ఎక్కువ ఉంటేనేమో అయానిక్ మాలిక్యూల్ అంటాము, తక్కువ ఉంటేనేమో కోవలెంట్ మాలిక్యూల్ అంటాం అన్నమాట. ఓకే? సో ఎప్పుడైతే XA అండ్ XB ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ అండ్ బి అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయో అప్పుడు ఆ AB అనే మాలిక్యూల్ అనేది మనకి నాన్ పోలార్, అది పోలార్గా ఉండదు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటి, సేమ్ యాటమ్కి సంబంధించిన బాండ్స్ ఉన్నప్పుడు మనము ఇటువంటి బాండ్స్ను అబ్జర్వ్ చేయొచ్చు. XA ఒక ఎలిమెంట్కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే ఒక ఎలిమెంట్కి తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే ద డిఫరెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీస్ ఈజ్ స్మాల్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, జస్ట్ పార్షియల్ బాండ్గా అవి ఫామ్ అవుతాయి అనమాట. జస్ట్ పార్షియల్గా లైక్ పార్షియల్ అయనైజేషన్ వస్తుంది. అవి జస్ట్ కోవలెంట్ బాండే, అంటే ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి, కాకపోతే కొంచెం పోలార్గా ఉంటాయి. అంటే పార్షియల్ ఎనర్జీ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి కొంచెం పోలార్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మనకి కొంచెం పోలార్ కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్ ఏంటి, వాటర్ తీసుకున్నాము. అంటే ఏంటి, వాటర్లో H అనేది పార్షియల్ పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది, ఆక్సిజన్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకో హైడ్రోజన్ కూడా పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. అలాగే ఇఫ్ ఒక ఎలిమెంట్కి చాలా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండి ఒక ఎలిమెంట్కి తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే ఈ డిఫరెన్స్ అనేది ఈజ్ హై, దెన్ AB బాండ్ విల్ బి పోలార్ ఆర్ అయానిక్.
మోస్ట్లీ పోలార్ అంటాము, లేదా అయనిక్ అంటాము. రెండు ఈక్వల్గా ఉంటేనేమో సేమ్ మాలిక్యూల్ సేమ్ ఆటమ్స్ మధ్య ఉంటేనేమో దాన్ని నాన్ పోలార్ బాండ్ అంటాము. రెండింటి మధ్య ఎలక్ట్రాన్స్ షేర్ అయ్యి జస్ట్ కొంచెమే ఎనర్జీ ఒక ఇండ్యూస్డ్ డైపోల్ లాగా, అంటే పక్కవాడు వచ్చి ఎలక్ట్రాన్స్ డెన్సిటీని డిఫరెన్షియేట్ చేస్తేనే అది ఈ డైపోల్ లాగా చేంజ్ అవుతుంది అంటే దాన్ని మనం పోలార్ కోవలెంట్ అంటాము. అలా కాకుండా చాలా చాలా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని పోలార్ అయోనిక్ అంటాం అన్నమాట. ఓకేనా. అలాగే ఇన్ హెచ్ఎఫ్, మళ్ళీ హెచ్ఎఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ఏ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి అనేది 1.9 విచ్ ఈస్ మోర్ దాన్ 1.7 ఆబ్వియస్గా. ఈవెన్ దెన్ ఇట్ ఈస్ అ కోవలెంట్ బాండ్. అయినా కూడా మనం దీన్ని కోవలెంట్ బాండ్ అంటున్నాము, ఎందుకంటే ఈ బాండ్ ఎలా ఫామ్ అయింది, మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయింది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాపర్టీ మనం ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అయ్యి చెప్పే నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే హైడ్రాలసిస్ ఆఫ్ ఏఎక్స్. అంటే ఏఎక్స్ అనే ఒక మాలిక్యూల్ని తీసుకుని నేను ఆ ఏఎక్స్ అనే మాలిక్యూల్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు, దానికి వాటర్ యాడ్ చేసినప్పుడు నాకు రెండు రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఫామ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. సో ఆ రెండు ఫామ్ అవ్వే పాసిబిలిటీని నేను ఎలా అనలైజ్ చేయొచ్చు, ఎలక్ట్రోనెగటివిటీని డిపెండ్ అయ్యి అనేది అయితే చెప్తాం. ఓకేనా. సో ఫస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ మోర్ కంపేర్ టు ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ. ఒకవేళ ఎక్స్ అంటే హాలోజను ఆర్ ఓహెచ్ మైనస్ ఏదైనా అయి ఉండొచ్చు. సో ఒకవేళ ఒక గ్రూప్కి కనుక ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ ఉంటే రెండోది అంతా కంపేర్ చేసినప్పుడు అప్పుడు ఎలా చెప్తాము అనేది అయితే క్వశ్చన్ అనమాట. ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ విల్ బి హెచ్ఎక్స్. ఓకేనా. సో ఆ ప్రోడక్ట్ అబ్టైన్డ్ ఎందుకని ఏఎక్స్ తీసుకుంటున్నాను నేను. సో ఏఎక్స్ ఏఎక్స్ అనే మాలిక్యూల్ తీసుకుంటున్నాను నేను. ఏఎక్స్ అనే మాలిక్యూల్ తీసుకుని దాన్ని హైడ్రాలసిస్ చేస్తున్నాము, హైడ్రాలసిస్ ప్రోడక్ట్ అంటున్నాము కాబట్టి దీనికి హైడ్రాలసిస్ అంటే ఏంటి, వాటర్ యాడ్ చేయాలి. నేను దాన్ని OHగా రాసుకుంటున్నాను. సో నాకేమవుతుంది అంటే ఎప్పుడైతే ఎక్స్కి సంబంధించిన ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉందో, ఎక్స్కి సంబంధించిన ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉందో అది నాకు పాజిటివ్ ఛార్జ్ ఉన్న హెచ్ని అది దాంతో తీసుకెళ్తుంది. సో నాకేమవుతుంది, AOH మిగులుతుంది. సో AOH ప్లస్ హెచ్ఎక్స్గా మిగులుతుంది అనమాట. సో ఎప్పుడైతే నాకు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది అర్థమవుతుందో, ఏకి ఎక్స్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ రిలేషన్ అనేది నాకు అర్థమవుతుందో దాన్ని బట్టి నాకు హైడ్రాలసిస్ ప్రోడక్ట్స్ అనేది నేను రాయగలుగుతాను అనమాట. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా నేను, PCl3 గివ్స్ రైస్ టు 3HCl. ఇక్కడ నాకు Pకి Clకి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ కనుక చెక్ చేస్తే Clకి సంబంధించిన ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ కంపేర్ టు P. సో దానివల్ల ఏమవుతుంది, నాకు హైడ్రోజన్ అనేది Clని అట్రాక్ట్ చేస్తుంది. సో H ప్లస్ Cl మైనస్ బాండ్ ఫామ్ అవుతాయి. మిగిలిన P అనేది OHతో, అంటే దీన్ని నేను ఎలా రాయొచ్చు, H3PO3 నేను ఎలా రాయొచ్చు, POH థ్రైస్గా రాసుకోవచ్చు అనమాట. సో దానివల్ల నాకేమవుతుంది అంటే హైడ్రాలసిస్ ప్రోడక్ట్ని నేను ప్రిడిక్ట్ చేయడం నాకు ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. BCl3 గివ్స్ ప్లస్ H2O. BCl3కి కూడా సేమ్, Bకి Clకి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది కాబట్టి నాకు HCl హైడ్రోజన్ అనేది క్లోరిన్తో బాండ్ ఫామ్ అయ్యి HCl వస్తుంది. అలాగే B అనేది BOH3గా నాకు మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఇది ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ X ఈజ్ మోర్ కంపేర్ టు ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A. అలా కాకుండా రివర్స్లో ఉందనుకోండి, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ X ఈజ్ లెస్ దాన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A ఉంటే అప్పుడేమవుతుంది, ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ విల్ బి HOX. అంటే నేను AX కనుక తీసుకుంటే దీనికి నేను వాటర్ కనుక యాడ్ చేస్తే HOH కనుక యాడ్ చేసినప్పుడు నాకేమవుతుంది, A అనేది H వస్తుంది ప్లస్ X అనేది నాకు OHతో బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఈ X అనేది OHతో బాండ్ ఫామ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఒకటి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే Cl2O. ఒకవేళ క్లోరిన్కి ఆక్సిజన్కి మధ్యలో బాండ్ ఫామ్ అయినప్పుడు Cl2O కనుక నేను తీసుకుంటే నాకు బాండ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది Clకి ఓకి నేను కంపేర్ చేసినప్పుడు నాకు డిఫరెన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, H అనేది నాకు ఆక్సిజన్ OHలోకి వస్తుంది, OH అనేది నాకు ఇక్కడికి వస్తుంది అనమాట. సో నా ప్రోడక్ట్ HOCl ఫామ్ అవుతుంది. దానివల్ల నాకు ఈ ప్రోడక్ట్ వస్తుంది అండ్ వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వస్తుంది. వాటర్ మాలిక్యూల్ ఎలా వస్తుంది బయటికి, ఇక్కడ నుంచి Cl ఉంది కదా, ఈ Clలో నుంచి ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మన ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ చెప్పే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అంటే నామెన్క్లేచర్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. నామెన్క్లేచర్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్కైనా మనం పేరు పెట్టేటప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నట్టే దీనికి రూల్స్ ఉన్నాయి.
ఏం రూల్స్ ఉన్నాయి అంటే వెరీ ఇంపార్టెంట్ రూలు, ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి. ప్రిఫిక్స్ అంటే ముందు ఏం చెప్పాలి, తర్వాత ఏం చెప్పాలి. సో ప్రిఫిక్స్లో ఏం చెప్తాము, ముందు ఒక పేరులో ఫస్ట్ పార్ట్లో ఏం చెప్తాము అంటే లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అని చెప్తాము. సఫిక్స్ అంటే నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో ఏం చెప్తాము అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అని చెప్తాము. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే NaCl ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. NaClకి పేరు ఏమని పెడతాం మనము, సోడియం క్లోరైడ్ అని పెడతాం. ఎందుకని సోడియం క్లోరైడ్ అనాలి, క్లోరైడ్ సోడియం అనొచ్చు కదా, అనకూడదు. ఎందుకు అనకూడదు, ప్రిఫిక్స్లో ఫస్ట్ ఏదైతే లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉందో దాని పేరు చెప్పాలి. అంటే మన పేరులో ఏది ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది, క్లోరిన్ ఉంది, సో క్లోరైడ్ని మనం వెనకాల చెప్పాలి. సోడియం ఎలక్ట్రో పాజిటివ్ ఉంది ఆర్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉంది, దాని గురించి మనం ముందు చెప్పాలన్నమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. దీన్ని Cl2O ఎగ్జాంపుల్ కనుక నేను తీసుకుంటే ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్. ఆక్సిజన్ క్లోరిన్ కంపేర్ చేస్తే ఆక్సిజన్కి కదా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. సో ఇట్ షుడ్ బి రిటన్ యాజ్ Cl2O. రాసేటప్పుడు కూడా ముందు ఎలక్ట్రో పాజిటివ్ Cl ఉంది కాబట్టి Clని ముందు రాసి దాని తర్వాత O రాయాలి. OCl2 అని రాయకూడదు, అవునా, అది రాయకూడదు. ఎగ్జాంపుల్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ OF2 దాని పేరు ఏం చెప్తున్నాము, ఆక్సిజన్ డైఫ్లోరైడ్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటి, ఓకి ఎఫ్కి కంపేర్ చేసినప్పుడు ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, అందుకని ఫ్లోరిన్ అనేది తర్వాత రాస్తున్నాం. ఇక్కడ ఏంటి, సిమిలర్ మాలిక్యూలే కదా, 2 హాలోజన్స్ ఒక ఆక్సిజన్, కానీ ఇక్కడ క్లోరిన్ ఏమో ముందు చెప్తున్నాము, ఇక్కడ ఫ్లోరిన్ ఏమో తర్వాత చెప్తున్నాం, అంటే సఫిక్స్లో చెప్తున్నాం అన్నమాట. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ICl ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, Cl ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, అందుకని క్లోరిన్ లాస్ట్లో చెప్పామో అయోడిన్ని ముందు చెప్పామన్నమాట. దాని పేరు కూడా అయోడిన్ క్లోరైడ్ అని చెప్తున్నాం. ఎందుకని, అయోడిన్ అనేది నాకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అంటే పార్షియల్ పాజిటివ్ అవని వాట్ ఎవర్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది డ్యూ టు లెస్ ఎలక్ట్రోనెగటివిటీ. క్లోరైడ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అందువల్ల దాన్ని నేను అయోడిన్ క్లోరైడ్ అని చెప్తాను. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీకి సంబంధించిన ప్రతి చిన్న అప్లికేషన్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ కెమిస్ట్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కామెంట్ అండ్ లెట్ మీ నో. ఐ విల్ మేక్ అ detailed video about that particular topic and upload it for you. I'll see you all with another informative video. See you.